హాయ్ గైస్, ఈరోజు డే 12. మార్నింగ్ మా అన్న ఊరు వెళ్తాడంటే డ్రాప్ చేయడానికి వెళ్ళాను. చురుకా నీళ్ళు తాగి ఇంకా గ్రాసరీస్ అన్నీ ఆర్డర్ పెట్టాను. ఓపెన్ చేసే అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏదో దివాళీ ఏదో ఇచ్చిండు, క్యాష్ ఏదో ఇచ్చాడు. స్కానర్ ఉంది ఇక్కడ, సర్ప్రైజ్ ఉంటాం. ఈ స్టిక్కర్స్ కలిసి నార్మల్గా మనం అతికించుకుంటాం కదా, ఇక్కడ ల్యాప్టాప్కి కానీ కంప్యూటర్కి కానీ అలాంటి స్టిక్కర్స్ ఇవి. ఈ లైట్స్ కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చాయి. సో ఇది చూద్దాం పనిచేస్తుందో లేదు. ఇదైతే పనిచేస్తుంది. వామ్ లైట్ ఉంది, మరి అంత వామ్ లేదు, కరెక్ట్గా ఉంది. తమ్ముడండి కడిగేసాను గైస్, ఆకుకూర క్లీన్ చేసుకున్నాను. ఇంకా అన్నీ ఆర్డర్ పెట్టాయి కానీ రైస్ అయిపోయింది. కొంచెమైంది రైస్, అది నెక్స్ట్ టైం ఏమైనా ఆర్డర్ పెట్టినప్పుడు రైస్ పెట్టుకో. పాలు కూడా తెచ్చాక ఇది చూడండి ఎంత మట్టి ఉంది. సో మనం చూసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆకు కూడా కొంచెం డ్యామేజ్ ఉంది, అన్ని ఇట్లే ఉన్నాయి అక్కడ. సో మీద ఆప్షన్ లేదు. ఇంకా రైస్ అయితే కరెక్ట్ ఒక గ్లాస్ వచ్చింది. సో 2 పూటలు సరిపోతుంది మనకి. ఈరోజు అయితే ఓకే, మరి రేపటికి అయితే లేదు, రైస్ తెచ్చుకోవాలి. మాకైతే గిన్నె ఫుల్ వచ్చింది. సో దీంట్లో సగం వాడి సగం పెట్టేద్దాం. నాకు కూడా తెలీదు సగం ఇస్తే ఎంత అవుతుందో లేదు. మరీ ఎక్కువైందనుకో తినలేము కదా, ఆకు ఎక్కువ అయిపోద్ది. సో సగం చాలు మనకి. దీంట్లో మట్టి ఎక్కువ ఉంటుంది. సో నీట్గా ఒక 2 సార్లు వాటర్ వేసి నీట్గా ఆకు మట్టి పోయేలా నీట్గా కడుక్కోవాలి. చూసారు కదా మట్టి అంటుందో. సో జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకొని వాటర్ అలాగే ఉంచి పైన ఉన్న ఆకు మాత్రం మనం వేరే బౌల్లో చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మట్టి అంతా కింద ఉంటుంది కాబట్టి. సో పైన ఆకులు మాత్రం తీసి పడేద్దాం. బ్యాల్లో క్లీన్ చేసుకుందాం. టమాటాలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర రెడీ చేసాం. ఇంకా ఆకు బ్యాల్ కూడా వేసాం. ఇంకా నీళ్ళు పెట్టేద్దాం కుక్కర్. రైస్ కుక్కర్ ఆన్ చేసాం. చింతపండు నానబెట్టాను. స్టవ్ ఆన్ చేసాం. నీళ్ళు కూడా ఆల్మోస్ట్ అది వచ్చింది. తెగ పెడదామని దంచిన ఎల్లిపాయలు, పోపు గింజలు, మన దగ్గర ఎండుమిర్చి లేవు కాబట్టి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాం. ఆయిల్ కూడా పెట్టాం. తర్వాత వేసేసాం దీంట్లో. Do follow Raghu Vlogs on Insta and subscribe on YouTube.